యాక్చువల్‌గా గురుగారు ఇవాళ మీ దగ్గర నుంచి నేనేం తెలుసుకోవాలనుకున్నా అంటే, నక్షత్రాలు, గ్రహాలు వాటి యొక్క ప్రభావం మనిషి మీద, మన మీద ఎలా ఉంటదనేది నేను తెలుసుకోవాలనుకున్నా యాక్చువల్‌గా. ఓకే. బిఫోర్ దట్ కొన్ని విషయాలు అడుగుతాను గురుగారు. ఈ మధ్యనే గత వారం, 10 రోజుల క్రితం నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు. అవునండి. సో, శోభితని. ఆ! సో, వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటది గురుగారు? వాళ్ళకి పెట్టిన ముహూర్తానికి అన్నట్లు కూడా నేను టాలీ చేసుకున్నాను. మనకి అవునా? చెప్పకపోయినా సరే. ఆ! నాది ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయిందన్నా, లేకపోతే ఎక్కడైనా పెళ్ళికెళ్తుంటే వీళ్ళిద్దరూ పడిపోయారన్నా, లేకపోతే వాళ్ళ ఇంట్లో బండి ఏదైనా తిరగబడిపోయిందని పేపర్‌లో వచ్చినా సరే, ఏంటా అని నేను ఒకసారి టాలీ యేసుకుంటాను. ఈ ముహూర్తం ఎలా అచ్చచ్చా! పెట్టారో ఏమిటా అనేసి. ఆ! అలా వాళ్ళ వివాహం జరుగుతుందంటే, ఆ ముహూర్తాన్ని బట్టి ఎలా ఉందా గణాంకం కట్టుకున్నాను. కట్టుకొని చూసుకున్నాను. చాలా బావుంది. ఓహ్! ఇప్పుడు మళ్ళీ అయితే గనక అలాంటి అవరోధాలు ఏమి రావు వాళ్ళకి. ఓకే. ఇదివరకే నేను చెప్పాను. ఆ అమ్మాయికి శుక్రమహర్దశ జరుగుతుంది. ఈ అబ్బాయికి కూడా బానే ఉంది. ఇద్దరికీ కూడా బానే ఉంటుందని చెప్పాను. హ్మ్. అలాగే సంసార విషయంలో గాని, ఎక్కడ కూడా సంతానం విషయంలో గాని ఎక్కడ ఇబ్బంది లేదు. ఓకే. సాఫీగా ఎళ్ళిపోతుంది. సూపర్. చాలా బావుంటుంది జీవితం. ఓకే. మరి సమంత పరిస్థితి ఏంటి? సమంతకైతే గనక ఇప్పుడు జరుగుతోందని ఆల్రెడీ నేను చెప్పాను. శని ఓకే. మహర్దశలో ఆల్రెడీ ఇబ్బందుంది. శని మహర్దశ తొలగిపోగానే ఆవిడ స్టార్ మళ్ళీ వెలుగుతుంది. అవునా? ఆ! ఏదైనా సరే అండి, మనకి కొన్నాళ్ళు ఒకలాగా, కొన్నాళ్ళు వెలుతురు, కొన్నాళ్ళు వెలుగు, చీకటి. చీకటి ఇలాగా మారుతూ ఉంటుంది. అవును. వెలుగొచ్చింది కదా అని సంతోషపడాల్సింది లేదు. సంతోషపడక్కర్లేదు, చీకటి పడిందని బాధపడాల్సిన అవసరం బాధపడక్కర్లేదు. లేదు. అంటే ఇది కొన్నాళ్ళే ఆ అమ్మాయికి. ఇది నిజంగా చెప్పుకోవాలంటే శని మహర్దశ వచ్చిందనేసరికల్లా బాధపడుతూ ఉంటారు చాలామంది. అయ్య బాబోయ్! నాకేదో అయిపోతుంది. కానీ అదే మంచిది రావడమే. అదే మీరు అనడంలోనే నాకు అనిపించింది. శని మహర్దశ అంటున్నారు ఆ! మీరు. అది మహర్దశ. మహర్దశ. అంటే అప్పుడే శత్రువులెవరు, మిత్రులెవరనో తెలుస్తుంది. నువ్వు అచ్చచ్చా! కష్టంలో ఉన్నప్పుడే కదా నీ పక్కన ఎవడు కరెక్ట్. నుంచున్నాడో కరెక్ట్. తెలుస్తుంది. అవును. అవును. అందువల్ల అందరిని జ్ఞాపకం చేసేదదే. అచ్చచ్చా! నాయనా నీ ఎనకాల ఆళ్ళున్నారు, ఈళ్ళున్నారు అని రెచ్చిపోతున్నావు. ఆ! నీకెవరు లేరయ్యా. నీ ఎనకాల ఉన్నోళ్ళు వీళ్ళే ఆ! అని చూపిస్తుందన్నమాట. అబ్బా! అందుకని ఆ దశలో ఉంది కనుక ఇప్పుడు ఆవిడే అర్థం చేసుకుంటుంది. మన ఓకే. వైపు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అన్నది. వెరీ గుడ్. ఆ! చాలా కానీ ఇది అయిపోయాక మాత్రం మీరు చూద్దురు గాని అవునా? హ్మ్. ఒక్క 4, 5 ఏళ్ళు హ్మ్. మళ్ళీ స్టార్ అందుకుంటుంది ఆవిడకి. శుభం. చాలా బావుంటుంది. శుభం. సూపర్. సూపర్. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తే కొంచెం జాలేస్తది. అయ్యో! ఏవండీ ఒక్క విషయం. దాంట్లో ఆడపిల్ల కష్టపడుతుందంటే చాలా కష్టం. అవును. ఏ ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఎవరైనా ఒక రాయేసేవాళ్ళే తప్ప అస్సలు తీసేవాళ్ళైతే అవును. ఎవరు లేరు. ఎవ్వరు లేరు. అవును. మన పిల్లంతో ఆ పిల్ల గూడా మనకంతే. అవును. కానీ చాలా ఇప్పుడు పరిస్థితి బాగోలేదు గనక మనం ప్రతి ఒక్కడు రాయేయడానికే చూస్తాడు తప్ప ఆమె ఏమన్నా పూజలు చేయించుకుంటే బావుంటదా? శనీశ్వరుడికి చేసుకోవడం, ఆ! మనం చెప్పే చిట్కాలు, రెమెడీలు చేసుకుంటే ఆ! చాలా బావుంటుందండి ఆవిడకి. ఓకే. దాంట్లో అయితే గనక ఇంక తేడా లేదు. కానీ ఏదన్నా నేను ఒక చెప్పినట్టు రెమెడీ చెప్పండి గురుగారు. నేను వీడియో చేసి ఆమెకు పంపిస్తా. అది చేసుకుంటే చాలా బావుంటుంది. ఓకే. అది చేసుకున్నాక ఆ! మీరే చెప్తారు కదా! అవును. ఆహ్, 41 రోజులో ఆ! తేడా కనబడుతూ ఉంటుంది. మార్పు కూడా అలాగే వస్తుంది. ఓకే. ఏం మన్ చేయాలి? అంటే రెమెడీ అని చెప్తారా? ఆ! అది మామూలుగా సెపరేట్‌గా పర్సనల్‌గా వాళ్ళకి ఇప్పుడు చెప్పాల్సిందే. అచ్చచ్చ! నేనైతే గనుక ఇప్పుడు శని మహర్దశ ఉందండి నన్ను ఆ! చెయ్యాలండి అన్నారనుకో, ఆ! నేను ఒకటే చెప్తాను. నువ్వు ఫోను చేయమ్మా, ఫోన్‌లోనే చెప్తాను. ఆ రోజే చేసుకోవాలి. అచ్చా! ఆ రోజే చెప్పేస్తాను. ఓకే. ఇది ఎలాగంటే అండి, శని మహర్దశ చేసేటప్పుడు శని కొంచెం కోపిష్టి. ఓకే. కోపం ఎక్కువ ఆయనకి. రెమెడీ మీరు చేసుకున్నాక మళ్ళీ నాకు కనబడకూడదు ఆ రోజు. ఆహా! చేసుకున్న రోజు. ఓహ్! అందుకని ఎవరికైనా సరే ఫోన్‌లోనే చెప్తానమాట ఆ రెమెడీ. ఎందుకంటే మీ మీద ఉన్నది నేను తప్పిస్తున్నాను. అవును. తప్పించినప్పుడు ఆడేం చేస్తాడంటే, అమ్మ నాయన నన్ను పక్కకి గెంటేస్తున్నాడని నా మీదకొస్తాడనమాట ఓడియా! చెప్పినందుకు. ఆహాహా! అలా నాకు 2, 3 సిట్యుయేషన్‌లు జరిగాయి. 2, 3 దెబ్బలు కూడా తిన్నాను నేను. ఆ! అందువల్ల ఏంటంటే ఎవరికైనా సరే ఫోన్‌లోనే ఆ అచ్చా! రెమెడీ ఇలా చేసుకోండి అని ఫోన్‌లోనే చెప్పేస్తాను. చేసేసుకోవడం మాట. ఆ! మొన్న ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఒకాయనొచ్చారు. అక్కడే రాజమండ్రిలోనే చేసుకున్నాడు. చేసుకొనొచ్చేసాడు. హ్మ్. ఇప్పుడు స్వామిమాల యేసుకొని రాజమండ్రి ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన అచ్చచ్చా! ఫోన్ చేసి ఆయన కూడా అన్నారు. చాలా బావుందండి ఇదివరకు మీద. వావ్! సూపర్. అలాగే. గురూజీ కోపిష్టి గ్రహాలు, పాపిష్టి గ్రహాలు, శాంతి గ్రహాలు ఇట్లుంటాయా గ్రహాలు? అంటే గ్రహాలు అన్నవి అన్నీ ఒకటే. ఓకే. అయితే చంద్రుడు మనస్కారకుడు. ఓకే. అలాగే ఇంకోటేటంటే చంద్రుడు ఒకలా చూపిస్తాడు. రవి ఒకలా చూపిస్తాడు. ఆ! ఒక్కో గ్రహానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఓకే. ఆ యొక్క శక్తి
అలా తిప్పుతూ ఉంటుంది తప్ప ఆ, ఈ రవి వచ్చాడు వీడు మంచోడు కాదు, ఇంకొకడు వచ్చాడు మంచోడు కాదు అని మనకి మనుషుల్లాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి ఉండదు ఓకే. ఈ గ్రహాలకి. ఏదైనా సరే వాటి పని ఇప్పుడు వాటి మీరు అన్నారు కదా, చేసుకున్నాడు. శని కోపిష్టి అన్నారు కదా, సో అది ఒక కోపిష్టి గ్రహం కాదా అది? కోపిష్టి అంటే మరి కోపం చూపించడం కాదు, ఆ, అది ఏం చేస్తుందంటే దాని ప్రవర్తన దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. దాని కోపం అంటే ఎలాగంటే ఇప్పుడు మనం ఒకళ్ళు పట్టుకుని ఉన్నాం, అవును, వాళ్ళని వదలగొట్టేస్తున్నాం అనుకో, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ దగ్గరికి ఎవరో కర్ర తీసుకుని వస్తాడు, అవును, ఇప్పుడు ఆగ్రా బాబు అన్నాం వాడు కోపగించుకుంటాడా లేదా, అవును, కొట్టద్రా అంటేను. అవును. అలాగమాట ఆ దెబ్బ ఎవరికోళ్ళు చూపించాలి కనుక అచ్చచ్చా. చూపిస్తుంది. అది సజెస్ట్ చేసిన మీ మీద కూడా పడే అది అవకాశం పడే ఉంది. అవకాశం ఉంటుంది. బౌ. అలాగమాట. అలాగే ఏ గ్రహం కూడా ఇది ఆగ్రహం గొప్పది ఉండదు. ఆ, ఇది గొప్పది ఇది ఇది కాదు, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అచ్చచ్చా. ఇప్పుడు ప్రకృతి ఉంది, ఇవాళ వర్షం పడాలంటే పడిపోతుంది అంతే, అలా దాని పని అది చేసుకుంటుంది. మనం ఆపడం దాన్ని ఆపే అంత శక్తి మనకు లేదు. ఇప్పుడు నిజంగా ఈ జాతకాలు చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక గ్రహస్థితిని ఒక చక్రం వేసి ఈ అబ్బాయికి ఇలా జాతకం బాగోలేదంటే కనుక ఎక్కడ దాకా ఆపగలం అంటే పెద్దది ఏ బస్సు వచ్చి గుద్దేయాలి, ఆ, ఆ గుద్దేస్తుందన్న విధానం ఉందనుకోండి ఆ జాతకంలో, ఆ, దాన్ని బస్సు గుద్దకుండా ఏ సైకిల్ గుద్దిలా ఆపగలం తప్ప అచ్చచ్చచ్చా. ఎవరు ఓకే. కూడా ఆ, పూర్తిగా దానికి నివారణ. కర్మను ఆపడం ఎవరి వల్ల ఆపడం కాదు. ఆ, అయితే పెద్ద బస్సు వచ్చి గుద్దితే చేస్తాడు కనుక ఏ సైకిల్ గుద్ది చిన్న దెబ్బ తగిలేలా చేయగలం, ఆహా. అంతే తప్ప గ్రహస్థితిని పూర్తిగా నేను తప్పించేశాను, ఆడు తలరాత మార్చేశాను అట్లా అన్నవాడు ఉండదు. ఎవడో లేడు. ఓహో. అదే ఓకే. ఆ దెబ్బ ఎవరికోళ్ళు చూపించాలి కనుక అచ్చచ్చా. చూపిస్తుంది. అది సజెస్ట్ చేసిన మీ మీద కూడా పడే అది అవకాశం పడే ఉంది. అవకాశం ఉంటుంది. బౌ. అలాగమాట. అలాగే ఏ గ్రహం కూడా ఇది ఆగ్రహం గొప్పది ఉండదు. ఆ, ఇది గొప్పది ఇది ఇది కాదు, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అచ్చచ్చా. ప్రకృతి ఉంది, ఇవాళ వర్షం పడాలంటే పడిపోతుంది అంతే, అలా దాని పని అది చేసుకుంటుంది. మనం ఆపడం దాన్ని ఆపే అంత శక్తి మనకు లేదు. ఇప్పుడు నిజంగా ఈ జాతకాలు చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక గ్రహస్థితిని ఒక చక్రం వేసి ఈ అబ్బాయికి ఇలా జాతకం బాగోలేదంటే కనుక ఎక్కడ దాకా ఆపగలం అంటే పెద్దది ఏ బస్సు వచ్చి గుద్దేయాలి, ఆ, ఆ గుద్దేస్తుందన్న విధానం ఉందనుకోండి ఆ జాతకంలో, ఆ, దాన్ని బస్సు గుద్దకుండా ఏ సైకిల్ గుద్దిలా ఆపగలం తప్ప అచ్చచ్చచ్చా. ఎవరు ఓకే. కూడా ఆ, పూర్తిగా దానికి నివారణ. కర్మను ఆపడం ఎవరి వల్ల ఆపడం. కాదు. ఆ, అయితే పెద్ద బస్సు వచ్చి గుద్దితే చేస్తాడు కనుక ఏ సైకిల్ గుద్ది చిన్న దెబ్బ తగిలేలా చేయగలం, ఆహా. అంతే తప్ప గ్రహస్థితిని పూర్తిగా నేను తప్పించేశాను, ఆడు తలరాత మార్చేశాను అట్లా అన్నవాడు ఉండదు. ఎవడో లేడు. ఓహో. అదే ఓకే.